మనం అమరావతిని ఒక మ్యాప్లో చూస్తే స్ట్రైట్ లైన్స్, ఈక్వల్ బ్లాక్స్, పర్ఫెక్ట్ సిమెట్రిక్గా కనిపిస్తుంది. అదందరం అడ్మైర్ చేస్తున్నాం. బట్ ఈ డిజైన్ ఒక ర్యాండమ్ ఐడియా కాదు. ఈ సిటీ గ్రిడ్ ప్యాటర్న్ సిటీ. అసలు గ్రిడ్ ప్లానింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అని ఒక వీడియో ఆల్రెడీ చేశా. ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వీడియో బటన్ మీద క్లిక్ ఇచ్చి చూడొచ్చు. ఈ షార్ట్ వీడియోలో మీకు అసలు సిటీ ప్లానింగ్ అంటే ఏంటి, ఇంకా ఈ సిటీ ప్లానింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అని చెప్పబోతున్నా. సిటీ ప్లానింగ్లో ప్యాటర్న్స్ అంటే రోడ్, బిల్డింగ్స్, ఓపెన్ స్పేసెస్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ షేప్లో అరేంజ్ చేయడం. ఇలా ప్లాన్ చేయడం వల్ల ట్రాఫిక్ ఫ్లో, ల్యాండ్ యూజెస్, రియల్ ఎస్టేట్ గ్రోత్ స్పీడ్, సిటీ లుక్స్ అండ్ ఫీల్స్, ఇలా ప్రతి ఆస్పెక్ట్లో ఒక సిటీ అనేది బెస్ట్గా బిల్డ్ చేయవచ్చు. ఈ సిటీ ప్లానింగ్కి ప్లానర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్, జియోగ్రఫీ, పాపులేషన్ అండ్ కల్చర్. ఇవి కొన్ని టైప్ ఆఫ్ సిటీ ప్లానింగ్ ప్యాటర్న్స్. నెంబర్ 1 గ్రిడ్ ప్యాటర్న్. అమరావతి డెవలప్మెంట్కి ప్రెజెంట్ అయితే ఈ గ్రిడ్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు. నెంబర్ 2 రేడియల్ ఆర్ స్టార్ ప్యాటర్న్. ఢిల్లీని ఈ ప్యాటర్న్ యూజ్ చేసి డెవలప్ చేశారు. నెంబర్ 3 లీనియర్ ప్యాటర్న్. ముంబై కోసం ఈ ప్యాటర్న్ని యూజ్ చేశారు. నెంబర్ 4 సర్క్యులర్ ప్యాటర్న్. ప్యారిస్లో ఈ ప్యాటర్న్ని యూజ్ చేశారు. నెంబర్ 5 హెక్సాగోనల్ ప్యాటర్న్. బెటర్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ ప్యాటర్న్ని ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు. నెంబర్ 6 మిక్స్డ్ ప్యాటర్న్. హైదరాబాద్లో ఈ మిక్స్డ్ ప్యాటర్న్ని యూజ్ చేశారు. మోర్ దాన్ 2 ప్యాటర్న్స్ ప్లానింగ్స్ని మెర్జ్ చేసి యూజ్ చేసి దానికి మిక్స్డ్ ప్యాటర్న్ అని అంటారు. నెంబర్ 7 ఆర్గానిక్ ఆర్ రెగ్యులర్ ప్యాటర్న్. వారణాసి కోసం ఈ ప్యాటర్న్ని యూజ్ చేశారంట. ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానింగ్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి డిఫరెంట్ సిటీస్ని మన ఇండియాలో అయితే బిల్డ్ చేశారు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్మార్ట్ పార్ట్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.